వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి కూడా చెప్పాలి అంటే 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగుండటం చాలా విశేషం. రవి బుధులిద్దరు కూడా కలిసి ఉండటం బుధాదిత్య యోగం, చాలా మంచి యోగం. తర్వాత శని బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కావటానికి బాగా అవకాశం ఉంది. మీరు కోరిన కోరికలను కూడా తప్పనిసరిగా తీరే రోజు వచ్చినాయి. మరి వ్యాపారం చాలా బాగుంటుంది. చదువుకున్న వాళ్ళు మంచి ర్యాంకులో పాస్ అవుతారు. మంచి ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఒక్కోసారి చాలా మంచి రోజులు వస్తాయి. ఈ మంచి రోజుల్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి కూడా ఉంది. ఏమవుతుందంటే లేని రోజేమో లేదో అని ఏడుస్తారు. మరి అవతల వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు అనుకుంటాడు. బాగున్నప్పుడు అహంకారపడతాడు. అహంకారపడి నా అంతవాడు ఎవళ్ళాడు, నా అంత గొప్పవాడు ఎవళ్ళాడు, మిగతా వాళ్ళందరూ వీళ్ళంతా ఎదవలు అనుకుంటాడు. కానీ అట్లాంటి అహంకారం ఉన్నప్పుట భగవంతుడు పరీక్ష చేస్తాడట. ఒక గుడ్డివాడు కర్ర పట్టుకొని కర్ర నేలదాట పొడుస్తూ పోతున్నట్ట. పోతుంటే వీడు అనుకున్నట్ట, ఈ అహంకారం ఉన్నవాడు, అరే వీడు కళ్ళు లేవు, రెండో మనిషి లేకుండా వెళుతున్నాడు, ఎట్టా పోతున్నారా, నేను కూడా కళ్ళు మూసుకొని నేను కూడా వెళ్తాను అని బయలుదేరట. ఈ గుడ్డివాడేమో కర్ర పడుచుకుంటూ వెళ్ళాడు, ఈ మంచివాడేమో కళ్ళు మూసుకొని వెళ్ళాడు. వీడి అహంకారానికి భగవంతుడు ఏం చేశాడంటే ఒక బంగారపు మూట దారిలో పడేశాడు. వీడు కర్ర అట్ట పడుచుకుంటూ పోతుంటే ఈ కర్రకి బంగారపు మూట దొరికింది. ఈ కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని మూటకి యువతల పక్కగా వెళ్ళిపోయినాడు. వాడేమో గుడ్డివాడు బంగారపు మూట తీసుకొని వెళ్ళాడు. మంచివాడు కళ్ళుండి కూడా బంగారాన్ని పొందలేకపోయినాడు. ఎందుకంటే ఈ జాతకం చెప్పేది దేనికైనా ఆలోచించాలి. నీకు ఎప్పుడు కూడా మంచి టైం వచ్చినప్పుడు అహంకారపడద్దు. నా అంత వాళ్ళు లేడనుకోవద్దు, ఇక నాకు మిగతా వాళ్ళతో పని ఏమిటని అహంకారపడద్దు. అట్లాంటి అహంకారాలు పడటం చేత చివరికి ప్రతి వారికి కూడా కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత డబ్బు నా ఒక్కొక్కరికి ఏమవుతుంది, 1 కోటి రూపాయలు ఉన్నవాడు కాదు, 2 కోట్లు ఉన్నవాడికి కూడా ఏదో ఒక పెద్ద జబ్బు వస్తుంది, ఒక పెద్ద మేజర్ ఆపరేషన్ జరుగుతుంది, 2-3 కోట్లు ఖర్చు అవుతాయి. చివరికి ఎట్లాగా బతుకుతాడు. బతికేటప్పటికి 1 రూపాయి ఉండదు. నీకు 3 కోట్లు ఉన్నాయని గర్వపడ్డావు కదా, అంతా అయిపోయిన తర్వాత ఏమైంది, చేయి దాపి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఉన్న రోజు వీడికి కళ్ళు కనపడలేదు, వీడికి ఎందుకు దానం చేయాలి
అనేటువంటి మనస్తత్వం కలుగుతుంది. ఇట్లా చాలామందిని చూశాను నేను. ఎప్పుడు కూడా ధనమెచ్చిన మదమెచ్చును, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానురవేమ. చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకుంటే తర్వాత నిన్ను ఆదరించేవాడు ఎవ్వడు ఉండడు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది. ఎక్కడా గర్వపడద్దు, జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దానికి తగినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే దానికి తగినటువంటి ఉపశాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటే మీకు ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ కష్టము, ఏ నష్టము కూడా రాదు. తర్వాత ఈ సంవత్సరం చెప్పాలంటే ప్రతి రాశికి కూడా ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అంతా బాగుంది కదా అని నమ్మద్దు, అంతా బాగుంది కదా అని పొరపాటు పడద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పోతూ ఉండగా ఎదురొచ్చి గుద్ది ఏమంటాడు, చూసిన అపోవయా అంటాడు. వాడు వచ్చి మన్ని గుద్దాడు, కళ్ళు పెట్టుకున్నాడు అంటాడు. మనం నడిచిపోయేవాడని బండి తీసుకొచ్చి గుద్ది కళ్ళు సరిగ్గా పెట్టుకుని పో అంటాడు. మనకు కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా వాడికి ఏం సంబంధం లేదు. ఇట్లా పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది పరాభవనామ సంవత్సరం. ఎంత మంచివాడికి కూడా పరాభవం జరిగేటువంటి రోజులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా మీ జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ శాస్త్రి. నా ఫోన్ నెంబరు 6300061241. ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా తగిన ఫీజు తీసుకొని మీ జాతకం సంపూర్ణంగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఎంత అవసరం అంటే, అన్నం తినాలి అంటే ఉప్పు చాలా చౌక, ఉప్పు కావాల్సినంత దొరుకుతుంది. కిలో బియ్యం మాత్రం ఖరీదు ఎక్కువ. కిలో ఉప్పు మాత్రం, కిలో బియ్యం ఖరీదు పెడితే 5 కిలోలు 10 కిలోల ఉప్పు వస్తుంది. కానీ ఆ ఉప్పు 1 కిలో ఉప్పు తింటున్న వేస్తే మనం తినగలుగుతామా? పనికిరాదు. అట్లాగే మనం ఎప్పుడు కూడా తినే పదార్థాల్లో ఉప్పు ఎంత అవసరమో అదేవిధంగా మనం ఏం చేయాలి, జాతకం అంత అవసరం. ఈ జాతక రీత్యా ఎక్కడ ఏ రకమైన సమస్య, ఎప్పుడు నీకు సమస్య వస్తుంది ముందు తెలుసుకోవాలి. ముందు తెలుసుకొని జాగ్రత్త పడితే ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు. కాబట్టి నేను చెప్పేది బాగా ఆలోచించుకొని మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఒకటే చెబుతున్నా, ఇల్లు కట్టాలండి, నేల చాలా గట్టిది, కంకర నేల కాదా అని ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే 3 రోజులు పడిపోతుంది. ఫౌండేషన్ ఖర్చు ఆలోచిస్తే ఇల్లు పడిపోతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క జాతకం రీత్యా జాతకం ఎట్లా ఉందో చూపించుకుంటే మీకు నష్టం అనేది లేకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. ఒకటి కన్యాదానం, ఒకటి ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఎప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది.
ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య కూడా చెబుతున్నారు, కోటీశ్వరుడు ఒక పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటా అంటే, ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలుంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.